విశాఖపట్నంలో ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఒక సెంటు స్థలం ఇవ్వని మీరు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లాంటి కంపెనీకి 1100 కోట్ల రూపాయల కంపెనీకి ఒక్క రూపాయికి మీరు భూమి అమ్మేశారు అంటే ఏది ఒక్క ఇటుక రాయి వేయకుండా అసలు కంపెనీ స్టార్ట్ చేయకుండా కంపెనీ కనీసం ఒక్క ఎంప్లాయీని కూడా రిక్రూట్ చేయకుండా అసలు కంపెనీ ఎక్కడ సెటప్ చేద్దాము, ఏ విధంగా సెటప్ చేద్దాము, కనీసం కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడి ఇక్కడ కంపెనీ పెడదామని ఆలోచన లేకుండా వాళ్ళు ఎక్కడో సిడ్నీలో కూర్చుంటే, వాళ్ళు ఎక్కడో అమెరికాలో కూర్చుంటే, వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే 1100 కోట్ల రూపాయల భూమిని దారాదత్తం చేసి పడేసి సేల్ డీడ్ రాసేసేసి మీకు మాకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందయ్యా? ఎవరికి తెలియదు. ఎన్ని కంపెనీలు పెట్టా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారయ్యా? ఎవరికి తెలియదు. అసలు పెడతారా లేదా అది కూడా తెలియదు. మరి ఎందుకు 1100 కోట్ల రూపాయల భూమి ఇచ్చేశారు? ప్రజలకి ఉద్యోగాల కల్పన జరగాలి కాబట్టి. ఉద్యోగాల కల్పన జరుగుద్దా? రేపొద్దున జరగకపోతే సేల్ డీడ్ పరిస్థితి ఏంటి? గప్చుప్ సంబారపడి దాని గురించి ఎవరు మాట్లాడదు. ఈవెన్ హైకోర్టు కూడా చెప్తుంది, అవునండి 1100 కోట్ల రూపాయల భూమి ఇస్తే తప్పేంటుంది? ఇస్తే తప్పేంటుందా? ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. రేపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక్కడ కంపెనీ పెట్టకూడదు అనుకుంటుంది. అప్పుడు ఏమైపోతుంది? సేల్ డీడ్ రాసింది ఏమైపోతుంది? ఆ సేల్ డీడ్ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టుబడి 1000 కోట్లు 900 కోట్ల రూపాయలకి 450 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు మాట్లాడతారు? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇన్ని 1,60,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు కంపెనీలకి. ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని కంపెనీలు గ్రౌండింగ్ అయినాయి? ఎన్ని కంపెనీలు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి? ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పన చేసినాయి? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఈ రోజు వరకు కూడా 1,40,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కంపెనీలకు దారాదత్తం చేస్తే కనీసంగా 10% కూడా వాటిలో గ్రౌండింగ్ చేయకుండా మొత్తం భూములందరినీ దారాదత్తం చేస్తే ఏ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి? ఏ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది? ఏ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూములు బదలాయించేటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి డిప్యూటీ చైర్మన్ నువ్వు, డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్, చైర్మన్ ముఖ్యమంత్రి. మీరు రాష్ట్ర ప్రభుత్వ యొక్క సంపదని వాటాలు వేసుకొని దోచుకుంటుంటే నీకు 70%, నాకు 20%, నీకు 10%. అధికార పదవుల్లో 70, 20, 1, 10. డబ్బులు దోచుకోవటంలో 70, 20, 10. పదవుల పంపకాల్లో 70, 20, 10. ప్రజలను దోచుకోవటంలో, దాచిపెట్టుకోవటంలో, అధికారంలో, పోస్టింగుల్లో, డబ్బు సంపదలో, మద్యం వాటాల్లో, మైనింగ్ వాటాల్లో, ఇసుక వాటాల్లో, ప్రభుత్వ అధికారులని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఒక 20% పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికంట, ఒక 10% భారతీయ జనతా పార్టీ సామాజిక వర్గానికంట, ఇంకో 70% తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికంట. మరి మీ అందరికి ఓట్లు వేసిన వాళ్ళు, మీకు అందరికి ఓట్లు వేసి మిమ్మల్ని కూర్చోబెట్టిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళు మీకు బానిసలా? మీకెందుకు కూర్చొని జీ హుజూర్ అనేవాళ్ళ? అంటే మీకు 70, 20, 10 ప్రకారం దోచుకోమని చెప్పేసి మీ ఫార్ములా పెట్టుకొని మీకు వేసేసుకుంటే మీకు ఓట్లు వేయాలా ప్రజలు? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రత్యేకమైనటువంటి కారణం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ని బూచిగా చూపించి, గూగుల్ కంపెనీని బూచిగా చూపించి, లులు మాల్ని లేకపోతే కాగ్నిజెంట్ని బూచిగా చూపించి 50,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అత్యంత చీప్గా, ఎకరం 5 కోట్ల రూపాయలు ఉన్న చోట 25 లక్షలు, ఎకరం 1 కోటి రూపాయలు ఉన్న చోట 5 లక్షలు, ఈ విధంగా కంపెనీలో ఎవడైనా వచ్చి పెట్టుబడి పెడతామని ఒక అప్లికేషన్ పెట్టడం 50 ఎకరాలు శాంక్షన్. వాడు పెడతాడా లేదా ఎవరికి తెలియదు. వాడు కంపెనీ ఉంటుందా లేదా ఎవరికి తెలియదు. వాడు రేపు పెట్టుబడి పెడతాడా లేదా ఎవరికి తెలియదు. వాళ్ళు ఒక రేపు పొద్దున 10,000, 5,000 ఉపాధి కల్పిస్తారా లేదా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని కంపెనీలకి 10 కోట్లు, 5 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూని 1,00,000 రూపాయలకి, 2,00,000 రూపాయలకి ఇచ్చేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? అంటే మీరు ముఖ్యమంత్రి అయితే, మీరు ఉప ముఖ్యమంత్రి అయితే, మీరు అనధికారికంగా ఉప ముఖ్యమంత్రి అయిపోతే, నారా లోకేష్ ఐటీ మినిస్టర్ అయిపోతే మీరు చేసేసుకోవచ్చా? రాష్ట్ర ప్రజల సొమ్ము దోచేసుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు దోచేసుకోవచ్చా? ఎవరిచ్చారండి మీకు అధికారం? ఏ చట్టం ఇచ్చింది? మీరు ముఖ్యమంత్రిగా ప్రజల భూములకి ట్రస్టీలు మాత్రమే, మీరు ఓనర్స్ కాదు అమ్మటానికి. మీరు కేవలం లీజుకు మాత్రమే ఇవ్వాలి.
కంపెనీలు పెట్టడానికి వచ్చేవాడికి లీజుకి అయితేనేంటి, సేల్కి అయితేనేంటి, అంటే భూమిని ఏమి ఎత్తుకొని పోవడు కదా ఆకాశానికి. భూమి అయితే ఆకాశానికి ఎత్తుకొని పోడు కదా టాటా కన్సల్టెన్సీ వాడు. భూమిని అయితే ఎత్తుకొని పోడు కదా లులు మాల్కి లీజ్కి ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి భూమి. ప్రభుత్వం యాజమాన్యం హక్కు మీ దగ్గరే పెట్టుకోండి. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక విన్నపం చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్, ఈ రోజున కాగ్నిజెంట్ సర్వీసెస్ కంపెనీకి 1100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక భూమిని 99 పైసలకు ఇచ్చారు. ఈ 1100 కోట్ల రూపాయలు విలువైన భూమి 99 పైసలకి సేల్ డీడ్ ద్వారా ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ₹1 పెట్టుబడి పెట్టకుండా కాగ్నిజెంట్ సర్వీసెస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసు 1100 కోట్ల రూపాయల భూమికి, 900 కోట్ల రూపాయల భూమికి భూమి యొక్క వాల్యూకి ఓనర్స్ అయిపోయారు. ఈ 1100 కోట్ల రూపాయలు, 900 కోట్ల రూపాయల భూమి నాకు హక్కుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది సేల్ డీడ్ ద్వారా. సేల్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి భూమి రేపొద్దున నేను తనఖా పెట్టొచ్చు, రేపొద్దున ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ప్రభుత్వం ఒక్కసారి సేల్ డీడ్ ద్వారా నాకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అడిగే హక్కును నువ్వు కోల్పోతావు. 100 కోట్ల రూపాయల భూములు తీసుకున్న తర్వాత ఇక్కడ కంపెనీలు పెట్టకపోతే ఏ నారా లోకేష్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ చంద్రబాబు నాయుడు వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ నారా లోకేష్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ పవన్ కళ్యాణ్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ప్రభుత్వ భూమిని ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక ప్రభుత్వము, నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి ప్రభుత్వ భూమిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఆ తర్వాత జడా శ్రవణ్ కుమార్ వచ్చినా, ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత భూమి ఆ కంపెనీలు ఇక్కడ సెటప్ చేయకపోయినా, ఒక్కళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా, ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా తిరిగి తీసుకునే హక్కు, క్యాన్సిల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఎవరి కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఏం ఆశించి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? కోర్టులు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నాయి. కోర్టులనే ఆటోమేటిక్గా మీకెళ్ళి తిప్పేసుకున్నారు. నాకు తెలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే ప్రధాన న్యాయమూర్తి 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఫైన్ వేసే కాన్సెప్ట్లో ఉన్న దాంట్లో చట్టం ఉందా లేదో చూసే పరిస్థితులు లేవు. ఎందుకు అంటే అది ఒక సెక్రటరీకి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసుగా పనిచేస్తున్న పరిస్థితి. ఏం మాట్లాడాలి? న్యాయస్థానం తప్ప ఈ దేశంలో దిక్కు లేదు. ఈ విధంగా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి, పేద ప్రజల భూమి ప్రైవేటు కంపెనీలకు ఇస్తుంటే మాట్లాడటానికి అవకాశం ఎవరికి ఉంటుంది? దీన్ని ప్రజలకి ఎవరు విశదీకరించి చెప్పాలి? అరే, ఒక పేదవాడు, ఒక నిరుపేద, ఒక సెంటు భూమి ఆ విశాఖపట్నంలో పాపం స్ట్రీట్ వెండర్స్ అండి, స్ట్రీట్ వెండర్స్ విశాఖపట్నంలో రోడ్డు పక్కన ఇడ్లీ సాంబారు పకోడీలు, చికెన్ పకోడీలు అమ్ముకునేటువంటి వాళ్ళని యుద్ధ ప్రాతిపాదికన బుల్డోజర్లు పెట్టి కొన్ని వేల మంది పోలీసులను పెట్టి తరలించేశారే. మరి లులు మాల్కి 1100 కోట్ల రూపాయల భూమి ఎలాగిచ్చారండి? కాగ్నిజెన్స్కి ఎలాగిచ్చేసారండి? అంటే వాళ్ళు డబ్బు మూటల సంచి తీసుకొచ్చి నారా లోకేష్కి ఇస్తున్నారు కాబట్టి, డబ్బు మూటల సంచులు తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు కాబట్టి, సో మూటల డబ్బులు సంచులు తీసుకొని వచ్చి మీ అందరికీ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని మీరు దారాదత్తం చేసి పడేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మీ చేతిలో అధికారం ఉంది కదా అని. ఈ విధంగా దారాదత్తం చేసేటువంటి కమిటీకి ఎవరెవరి హెడ్లో నేను చదివిన తర్వాత వాస్తవాల రూపంలోకి వస్తాను.